పట్టుకోబట్ట మామూలుగా అనిపించింది లేకపోతే ఈ కూడా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక 500 కేజీల బీఫ్ అనేది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనము డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ ఇది కూడా ఇల్లీగల్. మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది. వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అనేది ధృవీకరించడం జరిగింది. దీన్ని ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీన్ని మార్కెట్గా ఉపయోగించుకొని వాళ్ళు రోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం. కాబట్టి మనం అయితే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసేది ఏమనగా ఎవరు కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మనవి చేయడం జరుగుతుంది. ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని దంతోల్లో డంపింగ్ యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. తీసుకున్నాను. పొద్దున మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చింతారెడ్డి పాలన దగ్గర వచ్చేసి రాజపాలెం దగ్గర వచ్చేసి ప్రకారం వచ్చిన తర్వాత ఈ ట్రక్కుల్లో మనకి బీఫ్ దొరకడం జరిగింది. వెంటనే ఆఫీసర్ గారికి పోలీస్ ఆఫీసర్లు అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత వెంటనే వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ కానీ ఎటువంటి డాక్యుమెంట్ కానీ ఏమీ లేవు. ఓనర్ని కూడా పిలిచిన తర్వాత ఇప్పుడు కూడా రాలేదండి. ఇప్పటికి చాలాసేపు నేను వెయిట్ చేస్తుంటే ఆయన కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఎటువంటి పర్మిషన్స్ లేవు, మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు సార్ అని చెప్పేసి. ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత మాంసాలంతా వెటర్నరీ ఆఫీసర్ గారి సహకారంతో సూపర్వైజర్ నరసింహారావు గారి సహకారంతో తొందరలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది.